వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కాదు. ఇక ఇవాళ సంగం ఆలయం దగ్గరకు మనం వచ్చేసినాం. ఇది లంగర్ హౌస్ దగ్గర ఉంది. సో ఇన్ జనరల్ గా మనం రామయ్యని చూడాలి అంటే మహారాజుగా ఆభరణాలతో చూస్తాం, లేదు వనవాసానికి వెళ్లే టైంలో చూస్తుంటే ఒక రుద్రాక్షలు తప్ప ఇంకేమి కూడా ఉండే రామయ్య. కానీ ఇప్పుడు మనం ఇక్కడ దర్శించుకునే రామయ్యకి కోర మీసాలతో దర్శనమిస్తుంటాడు. సో ప్రపంచంలోనే ఏకైక ఆలయం అన్నమాట ఇది. ఏకంగా రామయ్యనే వచ్చి భక్తులకు దర్శనం ఇవ్వడం అండ్ కోర మీసాలతో భక్తులకు దర్శనం ఇవ్వడం. సో ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే అప్పుల నుంచి విముక్తి చేస్తుంటాడు. తానిషా కూడా ఇక్కడ నుంచే స్వామివారు దర్శనం ఇచ్చి అండ్ ఖజానా చెల్లించి, ఖజానా నుంచి డబ్బులు చెల్లించి ఆయనని బయటికి తీసుకొని వచ్చిండ్రు అని ఒక ప్రతీతి. అండ్ ఆయన ఆనవాళ్ళు కూడా ఈ గుళ్ళు ఎన్నో ఉన్నాయి. ఇక ఒకసారి మనం కూడా కోర మీసాలతో దర్శనం ఇచ్చే రామయ్యని దర్శనం చేసుకుందాం. సో రామయ్య ఆనవాళ్ళు ఏమేమి ఉన్నాయి ఈ గుళ్ళు అనేది కూడా ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ మీకు కూడా రామయ్య దర్శనం చేయిస్తా పదండి. సో అయోధ్యతో రామయ్యకి ఎంత సంబంధం ఉందో అట్లనే హైదరాబాద్ తో ఇక్కడుండే మఠంతో కూడా అంతకంటే ఎక్కువ సంబంధమే ఉంది. సో ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, సో అప్పట్లో ఇది ఒక మఠం అన్నమాట. మఠంలో ఒక మహర్షి ఇక్కడ తపస్సు చేస్తూ ఉండేటోళ్ళు. సో ఆ మహర్షికి రామయ్య దర్శనం ఇవ్వడం అండ్ అదే సమయంలో తానీషా దగ్గరికి వెళ్ళి అక్కడ ఖజానా ఇచ్చి భక్త రామదాసును విడిపియడం, ఇవన్నీ ఘటనలు ఇక్కడే జరిగినాయి అనమాట. సో అందుకని నేను చెప్తున్నా, హైదరాబాద్ తో కూడా రామయ్యకు అనుబంధం ఉంది, హైదరాబాద్ లో కూడా రామయ్య ఆనవాళ్ళు ఉన్నాయని. సో ఆనవాళ్ళు ఉన్నాయని నేను చెప్పుడే కాదు, ఇగో ఇక్కడ మనం చూస్తే ఇది అర్థమవుతుంది, నీళ్ళల్లో తేలాడే రాయి. సో ఇది వరంగల్ ఆలయంలో ఉంటది ఒక రాయి. ఆ తర్వాత ఇంకేంటన్నా ఉంది అని అంటే అది హైదరాబాద్ సంగం ఆలయంలోనే ఉంటది అనమాట. సో రామయ్య వచ్చిండ్రు అని గుర్తుగా ఒక రాయిని అట్లా నీళ్ళల్లో వదిలేసి వెళ్ళిందంట. సో అది నీళ్ళలో తేలాడే రాయిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గుడిలో అట్లనే ఉంది. సో అందుకనే ఆ రాయిని గుర్తుగా ఉంచాలి అని చెప్పేసి దీనికి ఒక గ్రిల్ వేసి తాళం వేసి పెట్టింది అనమాట. సో అందులో ట్యాంక్ లో వాటర్ ఫిల్ చేసి పెడుతుంటారు. సో రామయ్య ఆనవాళ్ళు చూసినాం కదా, ఇంకెందుకు ఆలస్యం, రామయ్యని దర్శనం కూడా చేసుకోవడానికి వెళ్ళిపోదాం. ఇక తొలుత ఇక్కడ ముందుగల రామయ్య ఆలయం మాత్రమే ఉంది. ఆ తర్వాత ఒక ఆలయ సమూహంగా మారిందనమాట. ఒక మఠం కాస్త ఆలయ సమూహంగా మారింది. సో ప్రతినిత్యం ఏదో ఒక పూజలు జరుగుతూనే ఉంటాయి. సో ఆ ఊళ్ళో ఏమేమి ఉన్నాయి తర్వాత దర్శనం చేసుకుందాం. ఫస్ట్ అయితే రామయ్య దర్శనానికి వచ్చేసినాం కదా, కోర మీసాలతో ఉండే ఆ రామయ్యని దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోదాం. సో ఇదంతా కూడా నేను చెప్పిన కదా, 100 సంవత్సరాల పురాతన దేవాలయం అని చెప్పేసి ఆ ఆలయం అని చెప్పడానికి ఒక నిదర్శనంగా మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, రాతి కట్టడం. సో ఇదంతా కూడా రాతి పిల్లర్స్ ఇవన్నీ కూడా. అండ్ మనకి పైన కూడా చూస్తే అర్థమవుతుంది సో ఇది ఎంత పురాతన దేవాలయం అని చెప్పడానికి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని అక్కడ ఇక్కడ కొంత రెనోవేట్ చేసారు, కానీ అప్పటి ఆలయం అని ఆనవాళ్ళు అండ్ ఆ గుర్తులు ఉండడానికి ఈ ఆలయం ని ఎక్కడ కూడా టచ్ చేయలేరు. ఓన్లీ సైడ్స్ కి మాత్రం ఒక టైల్స్ వేసి చిన్న రెనోవేషన్స్ చేసారు. అండ్ ఈ గుర్తుగా ఇట్లే దీనికి కలర్స్ పెయింట్స్ ఏది వేయకుండా అదే రాతి కట్టడం అట్లే ఉండేటట్టు ఈ చరిత్ర తెలిసేటట్టు కూడా పెట్టిందనమాట. సో ఒక్కసారి గర్భాలయం ఉండే రామయ్యని మనం దర్శనం చేసుకుందాం. సో ఇక్కడికి రామయ్య వచ్చినప్పుడు ఒక మారు వేషంలో వచ్చిందని, అప్పుడు ఒక యువకుడి రూపంలో వచ్చిందని, రామయ్యకు మీసాలు ఉంటాయని ఇట్లా ఎన్నో ఎన్నో విన్నాను. సో ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఆ కథలు గాథలు ఎంతవరకు నిజం అనేది మనకు కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాగా గర్భాలయంలో సీతా సమేతంగా కూడా లక్ష్మణ సమేతంగా కూడా రామయ్య దర్శనమిస్తున్నాడు. అయితే తొలుత మాత్రం కేవలం రామయ్య విగ్రహం మాత్రమే అట్లా ఉండేది. తర్వాత రామయ్య లక్ష్మణ్ స్వామి ఈ 2 విగ్రహాలు కూడా ఉండే. సీతమ్మ వారి విగ్రహం అనేది లేకుండే అనమాట. కానీ సీతమ్మ వారు కూడా ఉండాలి రామయ్యతో పాటు అని చెప్పేసి అనుకున్నారు. అందుకనే తర్వాత సీతమ్మ వారి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు అనమాట. సో తొలుతగా స్వయంభూగా ఇక్కడ నిలిచినవి 2 విగ్రహాలు, ఒకటి రామయ్య విగ్రహం, ఇంకొకటి లక్ష్మణ స్వామి విగ్రహం అన్నమాట. తర్వాత సీతమ్మ వారి విగ్రహం ప్రతిష్ఠించరు, ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠించరు. సో మొత్తానికైతే మీసాల రామయ్య దర్శనం చేసుకున్నాం కదా. సో ఇక్కడ రామయ్యని దర్శనం చేసుకుంటే అప్పుల బాధలు దొరుకుతాయి అని చెప్పే మాటలు విన్నాం. సో ఒక్కసారి ఈ మఠాధిపతితో కూడా మనం మాట్లాడదాం. మనకు తెలిసిన ముచ్చట్లతో పాటు ఈ ఆలయ రహస్యాలు కూడా ఇంకెన్నో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో
ఇప్పటిదాకా రామయ్య దర్శనం చేసుకున్నా, ఇంకిన్ని ముచ్చట్లు ఈ ఆలయ చరిత్ర గురించి బాబాతో మాట్లాడాలని చెప్పినా కదా, ఇక ప్రజెంట్ మనతో బాబా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. बाबा नमस्कार। तो बहुत ही प्राचीन आलय बोलते हैं, इसका रहस्य क्या है? ये श्री रामचंद्र जी मठ संगम लंगर हाउस बापू घाट मुचकुंदा संगम, इस मठ का 800 वर्ष पुराना 800 इयर्स पुराना इसका इतिहास है। भक्त रामदास जी को यहीं पे राम जी कर्जा मुक्त किए थे, जो निजाम से पैसा लेके जो मंदिर बनाए थे भद्राचलम में, तो उनको कर्जा मुक्त यहीं पर किए थे। ये मिसाल राम जी हैं और ये राम जी कर्जा मुक्त राम जी हैं। जो भी व्यक्ति अपने कर्जा से परेशान हो, राम जी को शुक्रवार आपको प्रदक्षिणा लगाते हैं, वो कर्जा मुक्त हो जाते हैं। इसीलिए ये राम जी की ये भी नाम है, ये कर्जा मुक्त राम जी हैं। और आपको पूरा भारत में कर्जा मुक्त राम जी की भी मंदिर नहीं मिलेगा और मिसाल राम जी के भी मंदिर नहीं मिलेगा। ये ओनली फॉर हमारे हैदराबाद भाग्यनगर में संगम मठ में ही है। अभी तक यहाँ पे 16 पीठाधिपति यहाँ पे हो चुके हैं। ये अयोध्या दिगंबर अखाड़ा से परंपरा इसका स्थान है। और अभी यहाँ वैकुंठ एकादशी 10 तारीख का है, उसकी भव्य तैयारी 1 तारीख से चलेगा। उत्तर द्वार की दर्शन होगा। बहुत बड़ी उत्सव होता है वैकुंठ एकादशी का। उस उत्सव में भी सभी आदमी आइए और साथ लीजिए, भाग्य लीजिए। नेक्स्ट साल भर में क्या क्या उत्सव इधर होता? साल भर में यहाँ ब्रह्म उत्सव 9 दिन का श्री रामनवमी चलते हैं। सीताराम कल्याण बहुत विशेष रूप से यहाँ होते हैं। कार्तिक पूर्णिमा बहुत भारी यात्रा रहते हैं। गुरु पूर्णिमा बहुत बड़ा प्रोग्राम होते हैं यहाँ। और वैकुंठ एकादशी बहुत अच्छा प्रोग्राम होते हैं। शिवरात्रि प्रोग्राम होते हैं, हनुमान जयंती होते हैं, विनायक चतुर्थी होते हैं, जन्माष्टमी होते हैं, वरलक्ष्मी पूजा होते हैं। बहुत विशेष प्रोग्राम इस मठ में, बहुत अच्छे प्रोग्राम होते हैं यहाँ पे। आप बोलते वक्त मुचकुंदा नदी के बारे में एक वर्ड बताए थे। हाँ, मुचकुंदा नदी का विशेष ये है, पूरा भारत में बहुत सारे नदियाँ हैं, लेकिन भारत में तीसरी नदी ऐसा है जो सूर्य भगवान का विपरीत चलता है। बाकी सब नदी सूर्य भगवान के विपरीत चलते हैं। पूरब से ये पश्चिम से पूरब की ओर चलने वाले बहुत सारे नदी है, लेकिन ये नदी जो है पश्चिम से पूरब की ओर चलता है। मुचकुंदा नदी, गोदावरी और सरजू, ये तीनों नदी भारत में ऐसा है। इस नदी का विशेष भी बहुत है। यहाँ अस्थि जो डालते हैं वो 75% स्टोन में कन्वर्ट हो जाते हैं, 25% हड्डी में कन्वर्ट रहते हैं। आज भी ये नदी का प्रमाण है। बहुत सारे बड़े बड़े लोग के आके यहाँ अस्थि विसर्जन करते हैं। और अभी जो कार्य चल रहा है, बढ़िया डेवलपमेंट हो जाए, नदी का पानी स्वच्छ आ जाए। लेकिन अभी तो पूरा नाला का पानी मिला दिए, इसमें केमिकल के पानी डाल दिए। केमिकल का डेली रात में डालते थे, वो सब मिला दिए, तो उससे नदी प्रदूषण हो गए, प्रदूषित हो गए, तो स्वच्छ नहीं रहा। लेकिन अभी ये जो स्वच्छ के काम चल रहा है वो हो जाए तो बहुत अच्छा है। और इसका बहुत महत्व है इस नदी का। और ये बार और एक की बात, तो भक्तों का जो भी इच्छा है इधर राम जी विमुक्त करते बोलते क्रेडिट से। हाँ, ये बिल्कुल सही बात है। किसी भी व्यक्ति को कोई भी मन में बात हो तो वो जो है सो राम जी को आके हाजिरी लगाते, तो उसकी इच्छा पूरी जरूर होते है। और विशेष रूप से जिसको कर्जा हो ना, वो शुक्रवार शनिवार आके प्रदक्षिण लगाए तो वो कर्जा मुक्त हो जाते हैं। कितने प्रदक्षिण करना? हाँ, 21 प्रदक्षिण लगाना। मंदिर का टाइमिंग रहते है सुबह 5 बजे से 12 साढ़े 12 बजे तक टाइमिंग रहते हैं। शाम में फिर 5 बजे से 9:30 तक इसका टाइमिंग रहता है। ये डेली शनिवार को 1 बजे तक रहता है मठ ये इसका टाइमिंग। तो और अभी ये जो महाकुंभ मेला प्रयागराज में जो लग रहा है उत्तर प्रदेश में, 12 कुंभ लगने के बाद में 144 साल हुआ, 144 ईयर्स हुआ। ये कुंभ मेला बहुत ही योग, और जिस 144 साल के बाद जो योग में आए थे, उसी योग में अभी ये कुंभ मेला का आयोजन चल रहा है। और अपना पूरी साउथ से सिर्फ अपना मठ की तरफ से कैंप लगते वहाँ पे 45 डेज वहाँ अन्नदान कार्यक्रम चलते। हैदराबाद से बाहर की पब्लिक जितने भी आए उसको रोकने करने की पूरी व्यवस्था रहते हैं वहाँ पे। और हम लोग 45 डेज वहाँ
अन्न क्षेत्र प्रोग्राम चलाते। और वहाँ मेन शाही स्नान 3 है, 14 जनवरी, 29 जनवरी और 3 फरवरी। लेकिन अपना कैंप माघ का पूर्णिमा 12 तारीख को है। अपना कैंप 14 तारीख को अपना कैंप वहाँ से उखड़ जाएगा। और जिसको भी हैदराबाद से कुंभ मेला में गंगा मैया में डुबकी लगाना है संगम में, सभी आदमी पधार सकते हैं। जय श्री राम, जय श्री राम। డన్. సో ఆలయ చరిత్ర గురించి విన్నాం కదా. సో నేను వచ్చేటప్పుడు ముందుగానే మీకు ఒక మాట చెప్పిన, ఈడ రామయ్యని దర్శనం చేసుకుంటే అప్పుల బాధ నుంచి విముక్తి కలిగిస్తాడని. సో ప్రత్యేకంగా శుక్రవారం శనివారం ఈ 2 రోజులలో వచ్చి మొక్కి 21 ప్రదక్షిణాలు చేస్తే చాలట రామయ్య ఉండే అప్పుల బాధ నుంచి విముక్తి చేయించాను. సో అది ఇయ్యాల ఇక్కడ ఉండే బాబా చెప్పుడు కాదు. సో తొలుత 800 years 800 సంవత్సరాల ఉండే వెనకలకు మనం పోతే కూడా అట్లే గోల్కొండ కిలాలో ఉండే రామదాసుని విముక్తి పరచడానికి కూడా రామయ్య ఈడికెళ్ళి వచ్చిందనమాట. సో అందుకనే అట్లా ఇక్కడ మహర్షులు తపస్సు చేసినప్పుడు ఆ వరం ఇచ్చేళ్ళిండు ఆ మహర్షికి. సో అట్లా ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది.